గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈరోజు అనేది ఇప్పుడు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొని వచ్చాము. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసరికి లెర్న్ బేస్ అనమాట. ఓకేనా. సో ఇది ఏంటంటే వర్క్ ఇంగ్లీష్ సెర్చ్ రిలవెన్స్ యానిటేటర్. ఇది మనం ఇండియా లోకల్ అనేది లొకేషన్ అనమాట. ఓకేనా. సో మనం ఇది ఫ్రీలాన్సింగ్గా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, రిమోట్గా ఇంట్లో నుంచే. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండ్ మొత్తం ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ ఏంటి ఫర్దర్గా స్టెప్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో ప్రెజెంట్ అనేది అయితే మేము అప్లికేషన్ పోర్టల్ లోపల ఉన్నాం కదా. సో ఇది లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకేనా. సో ఇక్కడ మనం జాబ్ దగ్గరికి వచ్చేసరికి లైక్ ఇది ఏఐ డేటా ట్రైనింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ జాబ్ అనమాట. ఓకేనా. ఇది ఫుల్ రిమోట్ అనేది వచ్చేసరికి మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడికి జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేసరికి ఫ్రీలాన్స్ సెర్చ్ రిలవెన్స్ యానిటేటర్. ఓకేనా, ఈ యొక్క జాబ్ రోల్ అనమాట. జాబ్ టైప్ వచ్చేసరికి ఫ్రీలాన్స్ రిమోట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ రిక్వైర్డ్, ఇక్కడ మనకి మ్యాండేటరీగా ఇంగ్లీష్ అనేది రావాలి. ఓకేనా. సో ఇంగ్లీష్ అనేది వస్తేనే మనం ఈ యొక్క జాబ్ అనేది ఎలిజిబుల్. ఓకేనా. ప్రాజెక్ట్ సమ్మరీ ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. వీఆర్ సీకింగ్ ఫ్రీలాన్సింగ్ పాసిబిలిటీస్ టు పార్టిసిపేట్ ఇన్ search relevance annotation project aim at improving e-commerce search quality. సో ఇది ఇక్కడ ప్రాజెక్ట్ సమ్మరీ లోపల ఏమి ఇచ్చారంటే ఈ-కామర్స్ ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి మంచిగా. ఓకేనా. సో మల్టిపుల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. సో దాని గురించి అనేది కొంతగా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు ప్రాజెక్ట్ సమ్మరీ. ఓకేనా. సో మనము ఇక్కడికి వచ్చేసరికి ఈ-కామర్స్ వెబ్సైట్ మీద అనేది అయితే వర్క్ చేయాలి. ఓకేనా. ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ద ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఇస్ టు బిల్డ్ హై క్వాలిటీ. ఓకే, మనం అనేది వర్క్లో హై క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. హ్యూమన్ లేబుల్ డేటా సెట్స్ దట్ హెల్ప్ ఎవల్యూట్ అండ్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్. ఓకేనా. మనం ఏదైతే డేటా ఇస్తామో అది అనేది లైక్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా. వాళ్ళకి మనం ఇంప్రూవ్ అనేది అయితే మెయింటైన్ చేయాలి, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా. వాళ్ళకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ఎవాల్యూట్ ద రిలవెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ సెర్చ్ రిజల్ట్స్ రిటర్న్ ఆఫ్ స్పెసిఫిక్ క్వైరీస్ ఆన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. ఓకేనా. లైక్ మీకు ఈ-కామర్స్ గురించి అయితే కొంత ఐడియా అనేది అయితే ఉండాలి. ఈ-కామర్స్ అంటే ఏం లేదండి, మనకి కామర్స్ ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఇవన్నీ ఈ-కామర్స్. ఓకే. సో దాని గురించి అనేది ఐడియా ఉండాలి. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనం ఆన్లైన్లో ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇక్కడ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి అనలైజ్ ఈచ్ టాస్క్ కన్సిస్టింగ్ ఫర్ సెర్చ్ క్వైరీ అండ్ కరస్పాండింగ్ ప్రోడక్ట్ లిస్టింగ్. ఓకేనా. A use provided consist search query, search category and marketplace to make informed judgment. లైక్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ క్వైరీ అంటే ఏంటి, మనం ఏదైనా సెర్చ్ చేసిన ప్రోడక్ట్ ఏదైనా కావాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఏమైనా మనకు ప్రోడక్ట్ కావాలంటే పైన సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. సో కేటగిరీ సెర్చ్ చేస్తాం. సో అదే దాని గురించి అయితే మాకు కొద్దిగా ఐడియా అనేది అయితే ఉండాలన్నట్టు అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. ఓకేనా. లైక్ ఫాలో డీటెయిల్స్ అండ్ చేసిన గైడ్లైన్స్ ensure హై క్వాలిటీ కన్సిస్టెంట్ జడ్జ్మెంట్స్. ఓకేనా. మనం అనేది హై క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలనేసి అయితే ఇది ఇక్కడ క్లియర్గా అనేది చెప్పడం జరుగుతుంది. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి నేటివ్ ఆర్ నియర్ నేటివ్ ప్రొఫిషియన్సీ ఇన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది రిక్వైర్డ్ ప్రాజెక్ట్ లాంగ్వేజ్. ఓకేనా. ఇంగ్లీష్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు నేటివ్ లాంగ్వేజ్ ఆర్ నియర్ నేటివ్ ప్రొఫిషియన్సీ. ఓకేనా. ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. స్ట్రాంగ్ డెసిజన్ మేకింగ్ స్కిల్స్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ షాపింగ్ ఆన్లైన్. ఓకేనా. మీకు చెప్పాను కదా, మనకి స్ట్రాంగ్ డెసిజన్ మేకింగ్ స్కిల్స్ అనేది అయితే ఉండాలి. ఓకేనా. మళ్ళీ షాపింగ్ ఆన్లైన్ లోపల ఎలా షాప్ చేస్తాం ఏమనేది మనకు ఒక ఐడియా అనేది అయితే ఉండాలి. ఎబిలిటీ టు ఫాలో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఓకేనా. క్వాలిటీ అనేది అయితే మెయింటైన్ చేయాలి అంటున్నారు. రిలయబుల్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ ఏ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ టాస్క్. సో లైక్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు మనకు అనేది ప్రాపర్ ఇంటర్నెట్ అనేది అయితే ఉండాలి, అండ్ దట్ మనకి కంప్యూటర్ అనేది ఉండాలి, ల్యాప్టాప్ అని ఉండాలి. ఓకేనా. సో ఎందుకంటే ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో అందు గురించి వీళ్ళు అనేది అయితే ఇక్కడ ఇదనేది అయితే మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి కాంపన్సేషన్ విల్ బి టాస్క్ బేస్. ఓకేనా. మనకు టాస్క్ బేస్ అనేది అయితే అమౌంట్ అనేది పే చేస్తారంట. అండ్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అసెస్మెంట్స్ కంప్లీటెడ్. ఇక్కడ మనకి ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది, మనము ఎన్ని టాస్క్ అనేది అయితే కంప్లీట్ చేస్తే వాళ్ళు అనేది అంత అమౌంట్ అనేది పే చేస్తారు. టాస్క్ బేస్ కాబట్టి. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, మనం ఏ టైం ఏదైనా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. కాంట్రిబ్యూటర్స్ కానీ కంప్లీట్ టాస్క్ అట్ దేర్ ఓన్ పేస్ విత్
ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ ఓకేనా. మనం అనేది ఎక్కడైనా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయొచ్చు, బట్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ లోపల అనేది అయితే కంప్లీట్ చేయాలి, సరేనా. ఇక్కడ వచ్చేసరికి టాస్క్ కంప్లీటెడ్ వయ్యే సెక్యూర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఓకేనా. ఇక్కడ మన టాస్క్ అనేది ఏంటంటే వాళ్ళకి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది అయితే ఉంటుందంట. సో ఆ యొక్క ప్లాట్ఫామ్ లోపల మనం టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ వాళ్ళు మనకు ఫుల్ గైడ్ లైన్స్ అనేది అయితే మేము ఇస్తాము అనేసి అయితే చెప్తున్నారు, సరేనా. ఇక్కడికి వచ్చేసరికి హవర్లీ వచ్చేసరికి మనకు $3.50 మనకు పే చేస్తారంట అవర్కి వచ్చేసరికి, ఓకేనా. సో ఫర్దర్గా అయితే మనము అప్లికేషన్ లోపలికి అనేది వెళ్దాం. అప్లై ఫర్ ది జాబ్ అది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ రెజ్యూమ్ అనేది అయితే అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి. రెజ్యూమ్ కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే డేటా అంతా ఫెచ్ చేయాలి కదా, ఆటోమేటిక్ ఫిల్ చేసేస్తుంది. అదే ఇక్కడ వచ్చేసింది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఓకే. సో ఈ ఈమెయిల్తో అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను, ఎందుకంటే ప్రీవియస్గా వేరే మెయిల్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఫోన్ నెంబర్ అనేది ఇస్తారు, కరెంట్ లొకేషన్ అనేది ఇస్తారు, మీరు కరెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేసుకుంటారు అని ప్రొవైడ్ చేస్తారు. లింక్స్ వచ్చేసరికి మీకు ఏమైనా లింక్ ఏదైనా ఉంటే అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఏది లేదు అనుకంటే ఏం ప్రొవైడ్ చేయరు, ఓకేనా. సో ఇక్కడకి మనకి అదర్ వచ్చేసరికి ఇక్కడ ఏంటనేసి అంటే మీ యొక్క ఏజ్ అనేది 18+ అనేది అయితే ఉండాలి ఖచ్చితంగా, ఓకేనా. ఈ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ అనేది వెళ్ళడానికి లైక్ ఇక్కడ కిందకి వచ్చినట్టయితే ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ లెవెల్ ఆఫ్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో మనకి ఇక్కడ మనం ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్లో చూసినట్టయితే మనకి ఇంగ్లీష్ అనేది అయితే మ్యాండేటరీగా వచ్చి ఉండదు అన్నారు కదా. సో అందు గురించి ప్రొఫెషనల్ అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఫ్లూయెంట్, ఓకేనా. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వచ్చేసరికి విచ్ అదర్ లాంగ్వేజ్ డి యూ స్పీక్ అట్ నేటివ్ లెవెల్. నేటివ్ లెవెల్ అంటే మనకి తెలుగు నేనైతే, సో తెలుగు అనేది అయితే సెలెక్ట్ చేస్తాను. తెలుగు 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 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు ఏదైతే నేటివ్ లాంగ్వేజ్ అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అనేది, లైక్ హిందీ అయితే హిందీ, సో అలా. సో నేను తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ అదర్ లాంగ్వేజ్ డు యూ స్పీక్ అట్ ప్రొఫెషనల్ లెవెల్. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అనేది అయితే అడిగారు, ఓకేనా. నేటివ్ లాంగ్వేజ్ అయితే తెలుగు అనేది ఇచ్చారు, ప్రొఫెషనల్ అనేది అయితే నేను ఇంగ్లీష్ అనేది అయితే ఇస్తాను, ఓకేనా. ఇంగ్లీష్ ఇండియా, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ కంట్రీ ఆర్ యూ కరెంట్లీ లివింగ్. మీరు ఇప్పుడు ఏ కంట్రీ లోపల ప్రెజెంట్ స్టే చేస్తున్నారు. నేనైతే ఇండియా, సో ఇండియా 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 ఇక్కడికి వచ్చేసరికి హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్ ఆన్ ఏఐ డేటా ట్రైనింగ్ టాస్క్ సచ్ యాజ్ సర్చ్, క్వాలిటీ ట్రైనింగ్, డేటా అనటేషన్స్, రెలవెన్స్ ఈక్వలేషన్, ఓకేనా. సో రెవల్యూషన్ సారీ. ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్గా ఏమైనా వర్క్ చేస్తారా డేటా అనటేషన్స్ మీద కానీ ఏఐ డేటా ట్రైనింగ్ టాస్క్ మీద కానీ అనేది అడిగారు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది మ్యాండేట్ అనేది అయితే కాదు, బట్ ఇక్కడ ఇచ్చారు కదా నోట్లో ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ బట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ రోల్, ఓకేనా. సో ఇది నేనైతే లైక్ చేస్తాననేసి పెడుతున్నాను, బట్ అది రిక్వైర్డ్ అయితే ఏం కాదు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ, ప్లీజ్ కీప్ యువర్ ఆన్సర్ షార్ట్ అండ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, ఓకేనా. సో ఇక్కడ మీకు ఈ యొక్క ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ అని అడిగారు కదా. సో ఇందులో మీరు వర్క్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఏంటనేసి అంటే లైక్ మనం డైరెక్ట్గా ఇది గూగుల్ చేసేద్దాం, ఓకేనా. సో మీరు ఇది అనేది కాపీ చేసుకోండి, ప్లస్ ఇది అనేది కూడా కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసుకొని సో మనం నెక్స్ట్ అనేది అయితే గూగుల్ చేద్దాం. సో ఇదంతా హ్యావ్ ప్రీవియస్ వర్క్ అనేది ఇదంతా కాపీ చేసుకుంటే సో మనకి గూగుల్ అనేది ఈ ఆన్సర్ అనేది ఇస్తుంది, ఓకేనా. సో సింపుల్గా ఉంది.
ఓకేనా. సో ఇదంతా జస్ట్ మళ్ళీ కాపీ చేసుకొని సేమ్ ఇప్పుడు అనేది పేస్ట్ చేసేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చింది, ఐ హావ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ద టాస్క్ ఇన్వాల్వింగ్ డేటా క్వాలిటీ అండ్ annotations including evaluating content for relevance and accuracy in structured data sets. I am interested in this opportunity because I enjoy working with AI systems, contributing to improving search results and gaining hands-on experience in shaping learning models. Okay, సో మనం ఇలా పెట్టేస్తాం. పెట్టేసి ఇక్కడ హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అనేసి అంటే లైక్ మీరు ఏదైనా అందులో ఏదైనా కూడా చూస్తుంటే లైక్ మీరు ఇంటి నుంచి కానీ లింక్డ్ నుంచి కానీ అందులో నుంచి అప్లై చేస్తే అది. సో నేను ఇక్కడ అదర్ అనేది అయితే పెట్టేసుకున్నాను. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి ప్రాజెక్ట్ డూ యూ యాక్సెప్ట్ ది ఎస్టిమేటెడ్ లైక్ $3.50 ప్రాజెక్ట్ నేను చెప్పాను కదా అవర్లీ $3.50 అనేది పే చేస్తారు. సో అది మీకు ఓకేనా? ఓకేనా. సో ఓకే అంటే ఎస్ ఓకేనా పెట్టండి. అందరూ కూడా ఓకేనా పెట్టండి. ఓకేనా. ద రేట్ ఇస్ బేస్డ్ ఆన్ యావరేజ్ టాస్క్ వాల్యూస్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్. ఓకేనా. పర్ఫార్మెన్స్ బట్టి అది కూడా ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఎర్నింగ్స్ మే వ్యారీ డిపెండ్స్ ఆన్ ద టాస్క్ వాల్యూ. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది కూడా జరిగింది. ఓకేనా. మనకి టాస్క్ వాల్యూ అనేది అయితే పెరిగినట్టయితే ఆ యొక్క అమౌంట్ అనేది కూడా పెరుగుతుంది. ఓకేనా. సో మనం అనేది కొద్దిగా పర్ఫెక్ట్గా అనేది అయితే మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బై అప్లైయింగ్ ఫర్ దిస్ పొజిషన్ యువర్ నెక్స్టింగ్ టు అవర్ ప్రైసింగ్ ఆల్సో ఏదైనా మనం క్లిక్ అని చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అప్లికేషన్ అనేది అయితే పెడతాం. చూసారా అప్లికేషన్ సబ్మిట్ అయ్యి. ఓకేనా. మనకి అప్లికేషన్ సబ్మిట్ అయ్యేది వెంటనే మీకు అనేది మెయిల్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇదంతా మనకి ఇప్పుడు మెయిల్ అనేది ఇక్కడ వచ్చింది 224. ఓకేనా. ఇక్కడ కూడా 224 అనేది అయింది. సో ఇక్కడ మనకి మెయిల్ అనేది ఇక్కడ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్ ఫర్ ది ఇంగ్లీష్ సెర్చ్ రిజర్వేషన్ annotator with your language. We are receiving your information and appreciate your interest in contributing to training and improving AI systems. Our team is currently reviewing all submissions. If your background and skills align with the project requirements, we'll be in touch shortly with the next steps. Okay. ఇంక ఇక్కడ వచ్చేసరికి దిస్ మే ఇంక్లూడ్ ఏ షార్ట్ స్క్రీనింగ్ టాస్క్, అవైలబిలిటీ చెక్, టాస్క్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. వీళ్ళు ఇక్కడ మీకు క్లియర్గానే చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే మీకు ఒక షార్ట్ స్క్రీనింగ్ టాస్క్ అనేది ఉంటుంది, అవైలబిలిటీ చెక్ అనేది ఉంటుంది, టాస్క్ ఇన్స్ట్రక్షన్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అనేది కామెంట్ అనేది చేయండి, నేను మీకు అనేది రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.